డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
ఎక్కడ పోమంటావు? ఎంత నొప్పుతుంటే ఎంత నొప్పి ఫస్ట్ నొప్పి ఎంత నొప్పి ఫస్ట్ चलो పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎన్డీఏ నుంచి నామినేషన్ వేసిన అలాగే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మన అసెంబ్లీ స్పీకర్ గారు అయినటువంటి శ్రీ కోడెల శివప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మూర్తి గారిని వేదికను అలంకరించ అలాగే మరి అక్కడ న్యూయార్క్లో నేషన్స్ జనరల్ అసెంబ్లీకి కూడా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు మరి వారిని ఎన్నుకునే భాగ్యం మనందరికీ కలిగి చంద్రబాబు నాయుడు గారిని నడిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు ఒక శుభదినం, మనందరికీ కూడా ఒక అవకాశం
ఒక ఇంటలెక్చువల్కి అదే సమయంలో ఒక వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన ప్రతినిధి, ఒక స్ఫూర్తి, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే వ్యక్తి ఆలోచనలో వారు మన దగ్గరికి వచ్చి మనల్ని అభ్యర్థించడం, అదే సమయంలో మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. Honorable Speaker, today's our chief guest and also our candidate for the presidential poll, Sri Ramnath Kovind Garu, all the other leaders on the dais, my friends from Andhra Pradesh Legislative Assembly, Council, and friends from TDP and BJP in Parliament. Friends, today is a very good occasion for all of us. మనందరికీ చాలా సంతోషకరమైన దినం. ఏంటంటే ఈ దేశానికి కాబోయే రాష్ట్రపతి నేరుగా ముందుగా మన దగ్గరికి వచ్చి మనందరినీ వ్యక్తిగతంగా కలిసేందుకు అవకాశం లభించింది. బహుశా మన జీవితంలో అలాంటి అవకాశం లభించదు. ఎందుకంటే రాష్ట్రపతి గారిని కలవాలంటే కలవచ్చు, కానీ మీ అందరికీ కూడా తెలుసు దేశానికంతా రాష్ట్రపతి అధినేత కాబట్టి అరుదుగా అవకాశం దొరుకుతుంది. దొరికినా పదవికి వెళ్ళిపోవడం. అలాంటిది వారే మన ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని పేరున ముఖ్యమంత్రి గారు పరిచయం చేస్తూ ఉంటే కలుసుకునేటికి అవకాశం లభించడం మన జీవితంలో అది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా బాబు కెమెరామెన్లు అటు ఇటు మూవ్ కావద్దు, కదలకుండా ఎవరి పని వాళ్ళు చేయండి. అలాగే సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒకసారి మీరందరూ జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఏంటంటే ఎక్కడైనా పెళ్ళికి, శుభకార్యానికి, మీటింగ్కి, ఈటింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఆఫ్లో ఉండాలి, ఆ తర్వాత ఆన్ చేసుకోవచ్చు. ఇది జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరు చెప్పరు, మనం ఏమైనా అనుకుంటారేమని. నేను ఎప్పుడు అది అవతల వాళ్ళు ఏమనుకుంటారో నేను లెక్క చేయను. నేను అనుకుందాన్ని చెప్తూ ఉంటాను, ఎందుకంటే కాస్త అనుభవం ఉంది, అందరికి తెలవాలి కాబట్టి. సో ప్లీజ్ మెయింటైన్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. ఈరోజు ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నిక, ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మనం అభ్యర్థిగా ఎంచుకున్నట్టు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ఇవాళ మన విజయవాడ నగరానికి రావడం, అమరావతికి, అలాగే తెలుగుదేశం బీజేపీ పార్లమెంట్ సభ్యులను, అలాగే శాసనసభ్యులను కలవడం, శాసనమండలి సభ్యులు కూడా గౌరవంగా పలకరించేందుకు అవకాశం లభించడం చాలా సంతోషం. దేశవ్యాప్తంగా వారు పర్యటిస్తున్నారు. 10వ రాష్ట్రంలోకి వచ్చారు. ఇప్పుడు 10 రాష్ట్రాలు పూర్తయినాయి. మిగతా కొరవ రాష్ట్రాలు కూడా పర్యటిస్తారు. అసలు మామూలుగా రాష్ట్రపతి ఎన్నికలో పోటీ లేకుండా ఉంటే బాగుంటుంది. పైపించి దాని ఉత్తమ అభ్యర్థి, ఐడియల్ క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్, మోస్ట్ సూటబుల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు పోటీ లేకుండా ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన మిత్రులు అవతల పక్క వాళ్ళు పోటీ పెట్టారు. పోటీ పెట్టే హక్కు వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే పోటీ ఉంటుంది మామూలుగా. కానీ పోటీ లేకపోవడం కూడా ప్రజాస్వామ్యమే. ఆరోగ్యకరమైన యొక్క అంగీకారంతో ఉన్నదాన్ని పోటీ లేకుండా అంటాం. దీనికి జరిగిన విషయాన్ని మీకు చెప్పాల్సి ఉంది దేశానికి కూడా. ఎందుకంటే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను అక్కడ అన్ని దగ్గర వెళ్ళినప్పుడంతా ఈ వృత్తాంతం జరిగిందంతా చెప్తున్నాను. ఈ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు, అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు సమావేశమై మనం అన్ని పక్షాలను సంప్రదిద్దాం, వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుందాం. విల్ టేక్ దేర్ వ్యూస్ ఆల్సో అండ్ దెన్ డిస్కస్ చేద్దాం. ముందే మనం డిస్కస్ చేసి పేరు మనం తయారు చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళితే మర్యాదగా ఉండదు. అందుకని నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఏమైనా పేరు ఉందేమో అడగండి, లేకపోతే వాళ్ళ సహాయం ఏందో అడగండి, పద్ధతి ఏదో కనుక్కోండి అని చెప్పి 3 సభ్యుల కమిటీని వేశారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, నేను, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు. ఈ 3 కలిసి సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, గులాం నబీ ఆజాద్ గారిని, సీతారాం యెచూరి గారిని, సురవరం సుధాకర్ రెడ్డి గారిని, మాయావతి గారిని, ములాయం సింగ్ గారిని, రామ్ గోపాల్ యాదవ్ గారిని, అలాగే మన ఎన్డీఏ బయట ఉన్న పార్టీలన్నింటినీ సంప్రదించాం. పెద్ద పార్టీ, చిన్న పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు సంప్రదించాం. వాళ్ళకి 3 విషయాలు చెప్పాం. మేము ఏం పేరు తీసుకొని మీ దగ్గర రాలేదు, మేము ఓపెన్ మైండ్తో వచ్చాం, మీ సలహా ఏమైనా ఉందా? రెండవది, మీరు ఈ ఎన్నికల్లో ఏ విధానం పాటిస్తే బాగుంటుందని చెప్పండి. మూడవది, మేము మెజార్టీ పార్టీ కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాం, ఏకగ్రీవ ఎన్నికకు సహకరించండి అని 3 కోరికలతో 3 సూచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళందరూ అన్నారు చాలా సంతోషం, మంచి పద్ధతి, సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు, కానీ మీరు పేరు తీసుకురాలి కదా, తీసుకోకుండా మా స్పందన ఎలా వస్తుంది, అందుకని మేము ఆలోచించి చెప్తామన్నారు. కొంతమంది ఏమో
మాట్లాడుతూ రికార్డు పూర్వకంగా చెప్పడం లేదు, వివాదాలు లేని వ్యక్తిని, సౌమ్యుడిగా ఉన్నవాడిని మంచి అభ్యర్థిని నిర్ణయించండి, పోటీ లేకుండా పోతుందని చెప్పారు. ఆ తర్వాత మేము ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రధానమంత్రి గారికి అధ్యక్షుడు నివేదిస్తే తర్వాత అధికార పార్టీ కాబట్టి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఆ బోర్డు సమావేశంలో శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి పేరుని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, దీన్ని వెంటనే ప్రకటించవద్దు, మనంతరం మనం ప్రకటించామనుకుంటారు. ఎవరినైతే ఇంతకుముందు మీరు కలిశారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని ముందు వాళ్ళ చెవిలో వేసి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత పత్రికలు చెప్దాం, లేకపోతే పత్రికల ద్వారా మేము తెలుసుకున్నాం అంటారు అని. అంటే మొత్తం పార్లమెంటు బోర్డు సభ్యులందరం కూడా 9 మందిని, ప్రధానమంత్రితో కలిపి 10 మందిని లోపల తలుపేసుకొని బయట పోకుండా ఎవరు ఇది కూడా కాకుండా అక్కడి నుంచే సోనియా గాంధీ గారితో, మన్మోహన్ సింగ్ గారితో, సీతారాం గారితో, ఇంకా ఇతర పార్టీ నాయకులందరితో మాడాం. అయ్యా మీరు ఇచ్చే సలహాలు సూచనలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయానికి వచ్చాం. ఈయన మా అభ్యర్థిని ప్రధానమంత్రి గారే స్వయంగా మాట్లాడాడు. కొందరితో అమిత్ షా గారు మాట్లాడాడు, కొందరితో నేను మాట్లాడాను. సో ఆ అంకం పూర్తయింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ కారణం ఏదన్నా కావచ్చు వాళ్ళు పోటీ పెట్టారు. ఈ లోపల మనం ఇంకొక పని కూడా చేసాం. ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్యాలన్నిటికీ ఫోన్ చేసి మాట్లాడితే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో ఒక ప్రముఖుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఈ అభ్యర్థిత్వం చర్చ నిర్ణయం ఏం జరగకముందే ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తాం. చాలా సంతోషం. ఆ విధంగా ముందుగా చొరవ తీసుకొని ముందుగా ప్రకటించినందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా పార్టీ తరఫున అభినందిస్తున్నాను, కేంద్ర పార్టీ తరఫున. అందుకే ఆ రోజు నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధానమంత్రి గారేమో ప్రతిపక్షంతో మాడితే అమిత్ షా గారు ఎన్డీఏ పక్షం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఇది ఫలానా మా అభ్యర్థి అని చెప్పని మనం అనుకుంటున్నాం అని చెప్పని వారికి ముందుగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరి అధికారపూర్వకంగా కూడా ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీంతోపాటు ఇవాళ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని కేవలం ఎన్డీఏ పార్టీలే కాదు, ఎన్డీఏలో 33 పార్టీలు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ, సంఖ్య తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. కొంతమందికి లోక్సభలో ఎంపీలు లేరు. వాళ్ళందరూ కలిసి మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిని మేము సమర్థిస్తున్నామని చెప్పారు, చిన్న పెద్ద పార్టీలు. ఇవి కాకుండా దేశంలో ఎన్డీఏ బయట ఉన్న నాన్ ఎన్డీఏ పార్టీస్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళ ప్రముఖుడు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ పార్టీ అధినేత శ్రీ నితీష్ కుమార్ గారు, అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి భారతీయ బీజు జనతాదళ్ అధ్యక్షుడు శ్రీ నవీన్ పట్నాయక్ గారు, అలాగే ఏడీఎంకే కూడా పెద్ద పార్టీ 2021 పార్లమెంట్లో 36 మంది ఎంపీలు పై ఉన్నారు, 40 మంది ఎంపీలు పైగా లోక్సభ రాజ్యసభ. వాళ్ళ ముఖ్యమంత్రి పళనిస్వామి, పూర్వ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం, ఎందుకంటే అక్కడ 2 వర్గాలుగా తయారై ఉన్నాయి. అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆయన కూడా ముందుకు వచ్చాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ముందుగానే ప్రకటించాడు, నేను ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తాను, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ కూడా ఉంది కాబట్టి అని చెప్పారు. ఆ తర్వాత మరి నేను వెళ్ళి కలిశాను చౌటాలా గారిని, ఇండియన్ నేషనల్ లోక్ దళ్. ఆయన కలిస్తే ఆయన నేను ఆలోచించి 2 రోజులు చెప్తాను, సానుకూలంగా చెప్తానని చెప్పాడు ముందే. 2 రోజులు ఆలోచించి వాళ్ళంతా కలిసి ఇండియన్ నేషనల్ లోక్ దళ్, అది మెయిన్ అపోజిషన్ పార్టీ హర్యానాలో, కాంగ్రెస్ కాదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండింది కానీ మెయిన్ అపోజిషన్ కూడా దక్కల దానికి. దానికి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ స్టేట్లో, చిన్న స్టేట్లో 3 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించారు. అలాగే పాండిచ్చేరి రంగస్వామి కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ప్రకటించారు. నాగా పీపుల్స్ ఫ్రంట్, అలాగే కోక్రా హజార్ నుంచి లోకల్ పార్టీ, అలాగే బోడో పార్టీ, అలాగే దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నీ, అలాగే పీడీపీ అంటే మనకి ప్రభుత్వంలో కలిసి ఉన్నాం, పీడీపీ యొక్క మహబూబా ముఫ్టీ అందరూ కూడా బహిరంగంగా మేము రామ్నాథ్ కోవింద్ గారిని బలపరుస్తామని చెప్పారు. అందువల్ల ఇవాళ దేశంలో శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క పేరు పట్ల విశేషమైన అభిమానము మద్దతు ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రామ్నాథ్ కోవింద్ గారి గురించి సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను నేను. రామ్నాథ్ కోవింద్ గారు ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లాలో ఒక గ్రామంలో పుట్టారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు ఆయన. వ్యవసాయ కుటుంబంలో పేద వర్గంలో పుట్టిన ఆయన, వాళ్ళ తండ్రి గారు ఆయన కష్టపడి పిల్లలందరినీ చదివించాడు. ఆయన ధార్మిక భావన కలిగినవాడు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అభిమానం కలిగినవాడు. అందుకని ఆయన పిల్లలను కూడా సాంప్రదాయబద్ధంగా పెంచాడు, చదివించాడు. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు అంచెలంచెలుగా చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అయిన తర్వాత ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. హైకోర్టు ప్రాక్టీస్ తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశాడు.
ఆ తర్వాత కొంతకాలం మన కేంద్ర ప్రభుత్వం మన జనతా పార్టీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిల్గా ప్రభుత్వానికి ఆయన సుప్రీంకోర్టులో పనిచేశాడు. అలాగే మన ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా కొంతకాలం పాటు ఆయన పనిచేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినా ర్యాంకు తక్కువలో ఉందని వద్దనుకొని ఐఏఎస్ని వదిలేసుకొని వచ్చి రాజకీయంలో దిగి రాజకీయాల్లో బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత 3 పర్యాయాలు 3 సంవత్సరాలు కాదు 3 పర్యాయాలు బీజేపీ యొక్క దళిత విభాగానికి అఖిల భారత అధ్యక్షుడిగా షెడ్యూల్ క్యాస్ట్ యొక్క మోర్చా దానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశాడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన అఖిల భారత దళిత మోర్చా అధ్యక్షుడి వ్యక్తిత్వము, ఆయన కర్తృత్వము, ఆయన మిత్రత్వము, ఆయన నేతృత్వము ఇవన్నీ కూడా సాధారణులకు ఒక ఆదర్శ ఉన్నదాన్ని చెప్తాడు. చెప్పేటప్పుడు చాలా నాలుగు సొబ్రైటీ అర్బేనిటీ అంటారు కదా మామూలుగా, ఈ 2 లక్షణాలను బాగా చిన్నప్పటి నుంచి అబ్బాయి. అదేగా మంచి అధ్యయనం చేస్తాడు. ఈజ్ ఆల్సో రైటర్, మంచిగా వ్యాసాలు అవన్నీ రాస్తూ ఉంటాడు, పుస్తకాలు కూడా రాస్తుంటాడు. దాంతోపాటు ఆయన మంచి వక్త కూడా, చక్కగా విషయాన్ని శాంతంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా బోధపడేట్టుగా చేయగలిగిన శక్తి ఆయనకుంది. దాని తర్వాత ఆయన రాజ్యసభలో 2 పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. మన వెంకట్రావు గారు, కళ వెంకట్రావు, వీళ్ళందరూ రామ్మోహన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆయన రాజ్యసభలో ఉన్నారు. కానీ ఘర్షణ మంచిది కాదు. ఎందుకంటే అంతిమంగా మనంతా ఒకే సమాజం, మన దేశం అంతా ఒకటేనంటే సుహృద్భావ సామరస్య వాతావరణాన్ని సమాజంలో ఇవాళ కొంతమంది చూస్తుంటారు కదా, ఎలా ప్రయత్నం చేస్తుంటారంతా కూడా కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి కుంపట్లు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా ఆయన ప్రసంగాలను కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఉపయోగించాలని ట్రై చేశారు. ఏమని ఆయన చెప్పి చూసారా, ఆయన ఏమేమి మాట్లాడాడు గమనించండి. నేను పెద్ద మనిషిగా స్టేట్స్మన్గా చక్కగా సమాజంలో కలపడం కోసం ఆయన చేసిన ప్రసంగాలు ఆ రోజు సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అనేక మంది పార్టీలకు అతీతంగా ప్రశంసించడం నేను స్వయంగా చూశాను. పార్టీ అధ్యక్షుడిగా వారిని నేను అప్పుడు అభినందించాను కూడా చక్కగా ప్రసంగాలు చేసినందుకు. దాంతోపాటు ఆయన ఆ తర్వాత బీహార్ గవర్నర్గా నియుక్తుడయ్యాడు. బీహార్ గవర్నర్గా నియుక్తుడైన బీహార్ ఎలాంటి రాష్ట్రం మీ అందరికీ కూడా తెలుసు. పైపించి బీహార్లో బీజేపీ ప్రభుత్వం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం లేదు. అక్కడ ఎన్డీఏతర ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా, అలాగే రాజ్యాంగంపై రాజీ పడకుండా చక్కగా తన విధులు నిర్వర్తించాడు. అందుకే ఎప్పుడు దాని పేరు మనం ప్రకటించామో వెంటనే వేరే పార్టీకి చెందిన యూపీఏ భాగస్వామ్యమైన శ్రీ నితీష్ కుమార్ గారు మంచి అభ్యర్థిని మీరు ప్రకటించారు, ఉత్తముడు, అందుకని నేను ఆయన వైపు మొగ్గుతున్నానని ముందుగా ప్రకటించాడు నితీష్ కుమార్ గారు. దాన్ని బట్టి మనం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనందరం కూడా తెలుసుకోవచ్చు. That's an indication how he conducted himself as the governor of Bihar in a most dignified and decent manner. He tried to uphold the institution of the governor of an important state, second largest state in the country, Bihar. That's why he got support from other parties also. Everybody appreciated his role as governor, because the day he became governor, he has given up politics. He said, I am above party, I am non-party man. ఇప్పుడు కూడా ఆయన మన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన ప్రకటించాడు, నేను ఏ పార్టీకి చెందను, పార్టీలకు అతీతమైన వాడిని, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తాను, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని ఆయన ప్రకటించాడు. అలాంటి మంచి అభ్యర్థి, ఉత్తమ అభ్యర్థి, ఇట్లా సర్వజన ఆమోదం పొందగలిగిన అభ్యర్థి దొరకడం మన యొక్క అదృష్టం అని చెప్పని, దేశం యొక్క అదృష్టం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో మాట చెప్పాల్సి ఉంది. మన మిత్రులు కొందరు ఈ ఎన్నికను రాజకీయం చేస్తూ ఉన్నారు. మామూలుగా వాడు సభ పెడితే జనం రారనో ఏమో తెలవదు, కానీ ఇలాంటి రాష్ట్రపతి అభ్యర్థి పేరుతో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. ఈ సిద్ధాంతాల మధ్య పోటీ అని. సిద్ధాంతాల మధ్య పోటీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, దేర్ ఇస్ నెవర్ అన్ ఐడియాలజికల్ కంటెస్ట్ బిట్వీన్ కంటెండింగ్ పర్సన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ రాష్ట్రపతి, బికాజ్ రాష్ట్రపతి ఈజ్ నెంబర్ 1 above politics, and Rashtrapati is not committed to one particular political ideology. His commitment is total to the Constitution of India. Upholding the Constitution of India is the principle of the Rashtrapati of the country. That is the basic thing. That ఈ ప్రాథమికమైన విషయం రాష్ట్రపతి చేయాల్సిన పని ఏంటంటే విధాన నిర్ణయాలు కాదు, పాలసీ నిర్ణయాలు కాదు, సిద్ధాంతపర నిర్ణయాలు కాదు. అవన్నీ ఎన్నికైన ముఖ్యమంత్రులు, ఎన్నికైన అసెంబ్లీ, ఎన్నికైన పార్లమెంటు, ఎన్నికైన ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటారు విధానపరమైన నిర్ణయాలు. రాష్ట్రపతి గారు చేసేదంటే దేశానికి మార్గదర్శనం చేయడం, రాష్ట్రపతి గారు చేసేదంటే ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం, రాష్ట్రపతి గారు చేసేదంటే ప్రధానమంత్రి పంపించిన బిల్లు, చట్టము, శాసనము, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన శాసనం నియమ నిబంధనల ప్రకారం ఉందా లేదా,
రాజ్యాంగం ప్రకారం లేదా ఉందా లేదా చూసి దానికి అనుమతి ఇవ్వడం, అది రాష్ట్రపతి చేసేది. అలాగే వివిధ దేశాధిపతులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళ గౌరవార్థం సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే దేశాన్ని ఉద్దేశించి మాట్లాడి దేశానికి ఒక రకమైన నైతికమైన మద్దతునివ్వడం రాష్ట్రపతి పని. కానీ ఇప్పుడు మన మిత్రులు ఇది ఒక సిద్ధాంతపరమైన పోటీ అని, సిద్ధాంతం ఏందనే సంగతి 2014లో జనం తేల్చేశారు. పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ది ideology of the country in 2014 by voting overwhelmingly to Narendra Modi led NDA, voting to Telugu Desam BJP combination in Andhra Pradesh. That's very clear. That's very clear. I am not trying to criticize anybody nor want to make it a comment about others, because they are continuously doing it on every day. And our candidate, because he is apolitical, he don't want to join political issue. అది చాలా గొప్పది. నిజంగా నేను ఆయనకి అభినందన తెలియజేస్తున్నాను. ఆయన వివాదాల్లో పోకుండా అవతల వాడి వివాదాలు రెచ్చగొట్టాలని చూసిన సామాజిక సామరస్యము, రాష్ట్రపతి సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సలహా ఇవ్వగలడు. సమాజాన్ని పెంపొందించాల్సిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళ బాధ్యత. 50 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి ఇప్పుడు మనకు సిద్ధాంతాలు ప్రవచిస్తున్నారు. అందరినీ ఐకమత్యంగా ఉంచాలని చెప్పాను. అలాగే పేద ప్రజలకు అభ్యున్నతి. ఈ దేశంలో 59 సంవత్సరాల పాటు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్రపతిగా కానీ ఎంపిక చేస్తే పేదరికం పైన మేము పోరాటం చేస్తా ఉన్నారు. ఆరాటమే కానీ పోరాటం కాదు, మనందరం కూడా తెలుసు. ఎందుకంటే దాంట్లో అధికారం లేదు కాబట్టి. తాము అధికారం ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సాంఘిక వివక్షతను పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో అన్ని వర్గాలను కలిపే ప్రయత్నం చేయరా. అన్నిటికన్నా ముఖ్యమైనది తమ అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవి ఔన్నత్యాన్ని కాదరాచారు. This I want to say on record. I am saying it from my place in Vijayawada. Because పత్రికలకు స్వేచ్ఛ లేకుండా సెన్సార్ పెట్టింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టింది దేశంలో. ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి పార్లమెంట్ సమావేశాన్ని 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పాటు పొడిగించుకుంది ఎవరు? ఏసీ ప్రాపగాండా about a fight between two ideologies. It is a fight between two persons. We have to decide on the character, caliber, capacity and conduct of the candidate. We are fortunate to have a candidate which carries the country by all standards. అందుకని మనము ఈ పత్రికలు దురదృష్టవశాత్తు వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాయి. ఎందుకంటే చెప్తున్న వాళ్ళు పెద్ద నాయకులు, పెద్ద పార్టీలు కాకపోయినా పెద్ద నాయకులు కాబట్టి చెప్పేది అవతల వాళ్ళు వాటికి ప్రాచుర్యం కల్పిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల్లో అనుమానం లేకపోవడం కోసం ఈ మాట చెప్తున్నాను. అదర్వైజ్ ఐ నెవర్ వాంటెడ్ టు జాయిన్ ఇష్యూ విత్ దెమ్ ఆల్సో. వీ హ్యావ్ నో క్వారల్ విత్ ద ఇండివిజువల్ క్యాండిడేట్స్. ఆఖరికి ఆ రోజున్న ప్రభుత్వంతో విసిగిపోయి బాబు జగజీవన్ రామ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, CFD, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆయన జనతా పార్టీతో కలిసి మొరార్జీ గారి నాయకత్వాన్ని పోటీ చేశాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతం ఏమైంది, ఆ రోజు ప్రజాస్వామ్యం ఏమైంది, రాజకీయ విలువలు ఏమైనాయి, ప్రజల హక్కులు ఏమైనాయి, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మిత్రులారా, నాట్ టు ప్రొలాంగ్ ఇట్ మచ్, దిస్ ఈజ్ a election for the presidency of the country. The president must uphold the dignity of the institution. The president must uphold the constitution of the country. The president must uphold the unity and integrity of the country. And fortunately, we have a best candidate available, and there are only 2 candidates now. And the other side, you are all aware, వాళ్ళ బలం తగ్గి చాలామంది మన వైపు వచ్చారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఎన్డీఏనే కాదు ఎన్డీఏతర పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రాజ్యసభలో 8 మంది ఇండిపెండెంట్ ఉంటే 7 మంది ఇప్పటికే మన అభ్యర్థికి సపోర్ట్ డిక్లేర్ చేశారు. 8 out of 8 independents, 7 independents have already declared support to our candidate. I spoke to each one of them personally. అలాగే మరి యూపీఏ భాగస్వాములు కూడా పక్షాలు కూడా కొన్ని మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు మంచి మెజార్టీతో భారత రాష్ట్రపతిగా ఎంపిక అవుతారనే విషయం మనం అందరం కూడా మనకి ఆనందం కలిగించే విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వీఆర్ యునైటెడ్, దే ఆర్ డివైడెడ్. వీఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ డిఫిడెంట్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, they are looking backward. Their situation is awkward. That's why they are trying to create political controversies. Let us not be disturbed by their false propaganda. We should seriously make our efforts to mobilize support and vote for Ramnathji, and then afterwards the rest of the things he will take care as the head of the country, and also he will safeguard the Constitution of India. Friends, నా తర్వాత మన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంక్షిప్తంగా
ఓటు ఎలా వేయాలి అని మీకు చెప్తాడు. మాకు తెలవదనుకోవచ్చు మీరు. ఓటు తప్పుగా వేసేది ఎవరంటే చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, 2 టీచర్సు, 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ మనందరం కూడా. ఎందుకంటే నా ఎలక్షన్లో నిలబడ్డాను కాబట్టి నాకు రాజ్యసభ ఎలక్షన్లో కూడా 2 ఓట్లు 3 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఎక్కువ కంగారు పడి ఎక్కువ జాగ్రత్తగా అనమాట, ఎక్స్ట్రా ప్రికాషన్గా ఉండడం వల్ల ఎలా వేయాలని ఆయన చెప్తాడు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారు ఎలా, నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా ఏది ప్లాన్ చేశారో చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడు ఆయన. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. ముందు రోజు దానికి ట్రైన్ కూడా వేస్తారు కాబట్టి. బట్ ఏదైనా మురళీధర్రావు వచ్చారు, ఆయన మనకి అందరికి కూడా విషయం చెప్తాడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. 2 days back, Babu, PM told me, Venkaiah talked to all the chief ministers with regard to implementation of the GST to take precautions in district and also at tahsil level and also review the position at the state level అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను మాట్లాడడానికి ముందే పత్రికలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరికీ జీఎస్టీ గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి జిల్లాకి నోడల్ ఆఫీసరు, తాలూకానికి నోడల్ ఆఫీసరు ఆ విధంగా నియమించి ముందుకు పోతున్న విషయం అవుతుందో అది చాలా సంతోషం. రెండోది, ఇదే పని ఈ నోటు బదిలీ, డిమానిటైజేషన్, రీమానిటైజేషన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. అదృష్టవశాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ విషయంలో ప్రోయాక్టివ్ రోల్ తీసుకున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది స్పిరిట్ ఆఫ్ టీమ్ ఇండియా. ప్రధానమంత్రి కోరుకునేది అది ఏంటంటే, ప్రధానమంత్రి ఒక ఆలోచన చేస్తే దాంతో మనం ఏకీభవించేవాళ్ళం అయితే, వ్యతిరేకించేవాళ్ళు అది వేరే విషయం, మనం తప్పడానికి మీద ఏకీభవించేవాళ్ళం అయినప్పుడు ప్రధానమంత్రి నుంచి మళ్ళీ సూచనలు రావాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రులు కింద స్థాయికి దాన్ని తీసుకెళ్లి అమలు చేసే పద్ధతి ఏదో చాలా ఉత్తమమైన పద్ధతి. అభివృద్ధి, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని వేగవంతంగా చేయడం కోసం ఉత్తమమైన టీమిండియా స్పిరిట్ కోఆపరేటివ్ ఫెడరలిజంని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఈ రీమానిటైజేషన్ విషయంలో, నోట్ల మార్పిడి, అలాగే నోట్ల రద్దు, అలాగే ఇప్పుడు ఈ 2 కూడా చాలా చారిత్రాత్మకమైనవి. దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేయడం కూడా ఆర్థిక శక్తిని పెంపొందింపజేసేవి. వాటిలో 2 కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని సమాయత్తం చేయడం చాలా సంతోషం. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు ఆన్ బిహాఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and also on behalf of the Bharatiya Janata Party, both ways. He has taken the lead and he has shown the path, and I hope under his leadership and with the guidance of the Prime Minister, the state will make further progress. And also you are anyhow going to have the blessings of Ramnath Kovind ji also. That will be an additional factor for all of us. Namaskaram, andariki ధన్యవాదాలు. కోవిద్ గారు, తెలుగుదేశం పార్టీ గారు, కేంద్ర ప్రభుత్వంలో మోదీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు, గౌరవనీయులైనటువంటి అసెంబ్లీ శ్రీ కోడెల శివప్రసాద్ గారు, యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిబాబు గారు, ప్రత్యేకంగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారితో వచ్చినటువంటి 2 ఎంపీలు, శ్రీ లా గణేశన్ గారు చెన్నై నుంచి, అదేవిధంగా శ్రీ అమర్ సాబ్లే గారు మహారాష్ట్ర నుంచి, ఇతర పెద్దలు, పార్టీ నాయకులు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అసెంబ్లీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిల్, విధాన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిత్రులారా, అది చాలా సంక్షిప్తమైనటువంటి సూచనల కోసం మాత్రమే నేను ఇక్కడ నిలబడ్డాను. మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రపతి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రముఖమైనటువంటి ఎన్నిక, ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎన్నిక. అయితే ఇది పార్టీల పేరు మీద జరిగేటువంటి ఎన్నిక కాదు, పార్టీ గుర్తుల పేరు మీద జరిగేటువంటి ఎన్నిక కాదు, వ్యక్తిని మనం ఎన్నుకునేటువంటి ఎన్నిక. అదేవిధంగా ఇది పార్టీ విప్పుల ద్వారా నియంత్రించేటువంటి ఎన్నిక కూడా కాదు. కాబట్టి ఓట్ అనేది అవుతుందో అది కాన్ఫిడెన్షియల్ ఓట్. జూలై 17 నాడు ఈ ఎన్నికల తేదీ నిర్ణయం జరిగింది. కాబట్టి ఎవరైతే రాజ్యసభ, లోక్సభ ఎన్నికైనటువంటి సభ్యులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అసెంబ్లీలో ఎన్నికైనటువంటి సభ్యులు దీనిలో ఓటర్లుగా ఉంటారు.
ఎవరెవరైతే ఓటర్లు అని అనుకుంటున్నామో వాళ్ళందరితో అభ్యర్థన ఏంటంటే 17 ఎన్నికైతే వ్యక్తిగతమైనటువంటి పని కానీ, పార్టీ పని కానీ, రాజకీయమైనటువంటి పని కానీ ఏది ఉన్నప్పటికీ ప్రాంత కేంద్రంగా అసెంబ్లీ వాళ్ళు, ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 16 రాత్రికే ఆ స్థలానికి చేరుకొని పార్టీ నాయకులకు తెలియజేయాలి. ఆ విధమైనటువంటి వ్యవస్థ సమన్వయం ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన, సలహా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి సభ్యుల విషయంలో కూడా మీరందరూ కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. సహజంగా ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం అతిపెద్ద పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిర్ణయానికి మేము సమర్థిస్తాం, మద్దతు ఇస్తామని తెలియజేసి బలంగా నిలబడ్డటువంటి ప్రముఖ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. కాబట్టి పార్టీ తరపున నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ అందరి నాయకులకు కూడా ఈ నిర్ణయం తీసుకొని రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతుగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మనందరికీ కూడా తెలుసు సెక్రటరీ జనరల్ లోక్సభ ఈ టోటల్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఒక అధికారిని నిర్ణయించడం జరుగుతున్నది. అందులో భాగంగా 17వ తేదీ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల సమయం. కానీ అందరూ సభ్యులు కూడా చాలా తొందరగా మొదటి గంటలోనే మనం ఓటు వేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా వేరే జాప్యం జరగకుండా జరగాలి. అదేవిధంగా ఎన్నికల కోసం వెళ్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి సలహా ఏంటంటే, మనందరం ఉంచుకునేటువంటి జేబులో పెన్ను ఏదైతుందో ఈ పెన్నుతో మనం పేరు మీద మార్పు చేసేటువంటి అవకాశం, అనుమతి లేదు. అయితే దీనికోసం ఎన్నికల అధికారి మీకు బూత్లోకి వెళ్ళగానే, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీసినటువంటి చాలామంది నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మీకు చెప్తారు, మార్గదర్శనం చేస్తారు. ఈ పెన్ను కాకుండా ఎన్నికల అధికారి ఒక ప్రత్యేకమైనటువంటి పెన్ను ప్రతి ఓటర్కు ఇస్తారు. ఆ యొక్క పెన్నును మాత్రమే ఉపయోగించాలా, ఆ పెన్ను ద్వారా మాత్రమే మనం అనుకునేటువంటి గుర్తు రాయాల్సి ఉంటుంది. మీ అందరికి కూడా అడ్వైజ్ ఏంటంటే, మన పెన్నులు చాలా సహజంగా మనం పెన్ను వెంటనే తీసి రాసేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్లో దానివల్ల మన ఓటు చెల్లకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బూత్లో రూమ్లోకి వెళ్ళే ముందే బయట మన పెన్ను అక్కడ బయట ఉంచేసి లోపలికి వెళ్తే బాగుంటుంది. వెళ్ళిన తర్వాత ఏదైతే 2 పేర్లు ఉన్నాయి, ఈసారి మన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు వారిది 2వ పేరు. వారికి ఎదురుగ్గా ఈ విధంగా బాక్స్లో ఒకటి నిలువు గీత, వర్టికల్ లైన్ ఈ విధంగా రాయాలి. దీనికి పైన కానీ కింద కానీ హారిజాంటల్ బార్ ఉండకూడదు. అంటే కేవలం నిలువు ఒక గీత మాత్రమే పెట్టండి. హారిజాంటల్గా కానీ పైన కానీ కింద కానీ అడ్డం గీత ఏ విధంగా మీరు పెట్టకుండా ఉండాలా, నిలువు గీత మాత్రమే చెల్లుతుంది. ఎలాంటి ఈ గీత కాకుండా అడ్డం గీత కానీ లేదా అక్షరాల్లో కానీ 1 అని రాసినా, లేకపోతే ఈ అభ్యర్థి మంచితనని రాసినా, లేకపోతే ఇంకేదైనా అడిషనల్గా రాసినా ఈ ఓటు చెల్లదు. ఒకవేళ మీరు ఏదైనా కారణంగా ఉద్వేగంలో, సంతోషంలో, యాంగ్జైటీలో ఏదైనా కనుక మీరు రాస్తే, లేకపోతే రిపీట్ చేస్తే, లేకపోతే హారిజంటల్ బార్ పెట్టి తర్వాత మీకు గుర్తుకొస్తే అవకాశం ఉంది. ఓటు మీరు కనుక వెంటనే అక్కడ ఉండేటువంటి ఆఫీసర్కు, రిటర్నింగ్ ఆఫీసర్ కనుక నోటిఫై చేసి, నా కారణంగా తప్పు జరిగింది, నేను మరొకసారి బ్యాలెట్ ఉపయోగించుకుంటాను అని అంటే ఫ్రెష్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. వీ హ్యావ్ ఎ రైట్, వీఆర్ ఇన్ ద రైట్స్. కాబట్టి మీరు ఆ బ్యాలెట్ పేపర్ను ఫ్రెష్గా తీసుకుని 2వ బ్యాలెట్ పేపర్ కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి అంటే దాని అర్థం 2వ బ్యాలెట్ ఉపయోగించడం కోసం తప్పు చేయాలనేటువంటి నా సలహా కాదు. కానీ ఒకవేళ అనుకోకుండా కనుక జరిగితే ఓటు చెల్లకుండా ఉండడం కోసం ఉండేటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మీరు నోటిఫై చేయండి. చేసిన తర్వాత మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అది ఉపయోగించవచ్చు. మన
పార్టీ తరపున ఒక పోలింగ్ ఏజెంటు టీడీపీ పార్టీ ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్ణయిస్తుంది. ఆ రూమ్లో ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే అతనితో సంప్రదించవచ్చు. భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా అతనితోనే సమన్వయం చేస్తుంటారు, సంప్రదిస్తారు. పైన జాతీయ స్థాయిలో రామ్నాథ్ కోవింద్ గారికి ఎలక్షన్ రిప్రజెంటేటివ్గా ఈ విషయాల్లో సమన్వయం చేయడం కోసం, రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్లను నియమించడం కోసం భూపేంద్ర యాదవ్ రాజ్యసభ మెంబర్ వీరు ఆథరైజ్ చేయడం జరిగింది. వారు నేరుగా మీకు కాంటాక్ట్లో ఉంటారు. 14 వరకు అన్ని నిర్ణయాలు కూడా చేసి ఈ విధమైనటువంటి వ్యవస్థ చేస్తారు. మీ అందరికి కూడా తెలుసు, చాలా బలమైనటువంటి అభ్యర్థిగా, అందరూ మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అనేటువంటిది దేశంలో అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అన్నీ రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇండివిజువల్ ఓటర్ కాబట్టి ఇండిపెండెంట్లు కానీ ఇంకెవరైనా మీ దృష్టిలో ఉంటే వాళ్ళను పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులతో కానీ సంప్రదించి కేంద్రంతో చర్చించి ఏ విధంగానైనా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క మద్దతును పెంచడం కోసం అన్ని అవకాశాలు, అన్ని మార్గాలు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా 16 రాత్రి చేరుకొని 17 ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని మరొకసారి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్టీ నాయకులు, అందరూ అసెంబ్లీ పార్లమెంటు సభ్యులందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నా. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. Honorable Ramnath Kovind, NDA presidential candidate, Honorable Minister Sri Venkaiah Naidu Garu, Honorable Minister Government of India Ashok Gajpal Garu, Y.S. Chaudhary Garu, respected Muralidhar, BJP All India General Secretary, Honorable Member of Parliament, Rajya Sabha from Maharashtra, Amar Sable, Member of Parliament from Madhya Pradesh, Law Ganesh Garu, dignitaries of the dais and friends. We are all very happy today. Sir Ramnath Kovind Garu, Honorable Prime Minister asked me, earlier they sounded me, Honorable PM will select candidate, you are having any objection? Immediately I told, I don't have any objection, I am endorsing totally, I am having confidence on him. He can select what all you wanted to select, we are having confidence in him. This is what Amit Shah telephoned to me and inquired about it. And finally, BJP Parliamentary Party, they sat together. After finalization, Prime Minister telephoned to me, he spoke to me. He told me that we have selected one of the best candidate, Ramnath Kovind, Bihar Governor. Then I felt very happy. Sir, today if you see, we are all proud of you to be the next President of India. Generally, if you see you see here his data, he born 1945, October 1st in Uttar Pradesh. From there, he studied law graduate in Kanpur. After that, he selected in civil service, but he joined in law profession. Sometimes all of you will think, destiny, their turning point for his destiny also. Then if you see here, he practiced in Delhi High Court and also Supreme Court, and also 15 years he was
standing council, and he worked vehemently to promote the welfare and empowerment of SCs, STs and minorities and weaker sections especially. Is having all intellectual caliber, and also on educational front, if you see, he is a university board member, Dr. Ambedkar University, that is in UP. After that, he is the member Indian Institute of Management, that is in Calcutta. He is having that academic experience. And also, if you see, that is the turning point again. He joined BJP 26 years back. Never we heard any controversy till today about him. He is most non-controversial candidate. And also he worked for the community in a big way. Even BJP, Dalita Morcha president he worked. After that, Akhila Bharata Koli Samajam president. Like that, if you see all he was MP 94 up to 2006, 12 years as MP. And also he represented UNO, United Nations, on some occasion to promote India. After that, he became governor. If you see all his biodata, nobody is better than Ramnath Kovind for becoming the President of India. Now he is having clear majority. NDA is supporting, as Venkaiah Naidu has already mentioned, so many other political parties are supporting. He is having around or more than 70% of votes. At this stage, there is no need to have any other candidate to contest, according to me. But again, somehow they decided to field a candidate. Even when they asked me after nomination, I made only one comment. Nation knows very well that already Ramnath Kovind is already won the election. It is only a formality now. Nomination is a procedure we have to follow. But he has won, he is winning the elections. Even he is above politics. He made it very clear. When he became governor, I am no party. After he selected as a presidential candidate, he announced that I am a non-party, above politics, so everybody has to support. Generally, this type of positions, we have to elect above politics, according to me, but somehow remaining parties are unable to show that magnanimity. Even I am very happy, 2 times if you see, earlier Vajpayee government, when Vajpayee was Prime Minister of this country, he selected Abdul Kalam, and also this time Narendra Modi ji has selected one of the most upright man, most intellectual, who can be the best person for a president, that is Ramnath Kovind. This is where he selected, he used his wisdom. I am very happy, sir. This is a very inspiring time for India under Honorable Prime Minister Narendra Modi ji. India is moving very fast, and at this juncture, your elevation to president, it will give more dignity and also more stability for the country. Sir, you know very well, Andhra Pradesh is having a problem also, because after bifurcation, we are working in the direction. I need all your best wishes for building this state, especially Amaravati as capital, and also building the state, new state.
We are 3 years old baby. Now we have to, just now we are able to recover. I am confident, sir, with all your best wishes and good wishes, we will make our state more stable and more progressive. Sir, ultimately, sir, even Venkaiah Naidu garu, I have to appreciate even now. Recently, there is Amrut Smart Cities. He selected Amaravati as smart city. I am very happy and thankful to him. Wherever there is an opportunity, he is helping us, sir. Even Narendra Modi ji is helping us. But sir, only problem is, it is a new state, so many problems. But I don't want to explain all these things, sir. But at the end of the day, sir, we are all very happy. We are all fortunate to elect one of the most eminent person as President of India. Sir, from our party side, even BJP, I can say, sir, this is one state, almost all votes are going to cast for you. This except one or two Congress MPs, Rajya Sabha. Otherwise, all votes are going to cast for you. Andhra Pradesh is fortunate to vote for you for presidential election, sir. We are very happy for that, sir. So with this, again, 16th evening we are going to gather. You know, ours is very disciplined affair. Every vote is very important. And also we will go systematically. Never in our party any invalid vote or cross vote. Cross vote, there is no problem at all. We should not have any single vote of invalid. 100% we have to vote for his candidature. Again and again, I am appreciating all of you. One word, we are all very fortunate to vote this type of intellectual for presidential team. His elevation as president will enhance the country's pride and prestige. So I request all of you to vote for him. And also officially, when PM told me, I endorsed this opinion. Then I went for his nomination. Now again officially I am announcing, Telugu Desam Party is with you, sir. We will support all out, we will extend all the cooperation. With this, I am thanking all of you. Thank you very much. Now, respected Ramnath Kovind garu will speak. Honorable Chief Minister, Sri Chandrababu Naidu ji, Honorable Union Minister Sri Venkaiah Naidu ji, Honorable Union Minister Sri Ashok Gajapati Raju ji, Honorable Minister of State Sri Y.S. Chaudhary ji, Sri Muralidhar Rao ji, National General Secretary BJP, Sri Hari Babu, President BJP, State President, Sri Venkat Rao, State President TDP, dignitaries sitting on the dais, members of Parliament in Rajya Sabha, Lok Sabha, MLAs, MLCs are also, I think. No. Oh. Sitting in this auditorium. First of all, I pay my respectful tribute to the great leader, Mr. N.T. Ramarao. We used to call him Telugu pride, and of course I do not understand Telugu language, but I could a little bit. I had seen his role in Mahabharata, and at that time when I used to come and visit Hyderabad, then I used to communicate with some of our people, who is this gentleman? Then they said, sir, in Telugu, he is taken as Avatara, that is incarnation of
Lord Krishna. Billion is the largest and greatest democracy of the world. The office of the president is the most revered office of our democracy. Luminaries like Dr. Rajendra Prasad, Dr. Sarvapalli Radhakrishnan, Dr. APJ Abdul Kalam, and most important is Dr. Zakir Hussain, who happened to be from Hyderabad, and late Sri Neelam Sanjeeva Reddy, who also happened to be from Anandpur district of Andhra Pradesh. Now these two sons of the soil, Andhra soil, they adorn this prestigious office. The country and the entire world is well aware of our democratic great traditions. In our country, friends, Constitution is the supreme. For President, I can say Constitution is Gita, Constitution is Quran, Constitution is Ramayana, Constitution is Bible. It is only the guidebook by which a president is supposed to work. It is very important to maintain and upkeep the supremacy of our Constitution. The President also happens to be the Supreme Commander of our armed forces. The security of our international borders should be our topmost priority. Ever since, as Venkaiah ji told, and Honorable Chief Minister also told, when I became the governor, I conducted myself in a non-partisan matter. I was not associated until date, even when I resigned from governorship, I did not join any political party. So even as on today, I am not associated with any political party. I will maintain the same status and I will continue to keep the position of president above party politics. For a president, every citizen of the country, every section of the society, irrespective of caste, creed, reason, religion, geographical locations, the well-being of every citizen is most important. I will always strive for the all-round development of the nation, to fulfill aspirations of youths and for the development of modern education. We have to fulfill the dream of New India till 2022, by which when we will be celebrating the completion of 75 years of our independence. Friends, I express my gratitude to the NDA under the dynamic leadership of our Prime Minister Sri Narendra Modi and other allies and other political parties who have supported my candidature for presidency office. At this moment, I would like to express my thanks to Honorable Chief Minister, who was gracious enough to support my candidature even before my name was announced. Even when I filed my nomination, he graced the occasion. I am grateful to Honorable Chief Minister Chandrababu Naidu ji. I will assure you that I will always uphold the highest esteem of this prestigious office. In the last, I appeal to all the members of Presidential Election Collegium to support my candidature. I also thank everybody from Andhra sitting here, especially Honorable Chief Minister to having accorded a warm welcome at Vijayawada. Thank you very much. God bless you.
ఎవరు లేవద్దండి, ఇంకా ఒక 5 నిమిషాలు ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి. శ్రీ మురళీధర్రావు గారికి. శ్రీ లా గణేశన్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. శ్రీ అమర్ సాబ్లే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మన గారు శ్రీ కోడెల శివప్రసాద్ గారికి. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున Dignitaries on the dais, Sri Ramnath Kovind garu, National NDA President candidate, వారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ మరి ప్రజల తరఫున కూడా స్వాగతం పలికి ఈరోజు మనం మన యొక్క భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకి మనందరి యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది. అలాగే మరి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా వేదిక ఉన్నటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేషనల్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ, గౌరవనీయుల పెద్దలు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ శ్రీ కోడెల శివప్రసాదరావు గారు, ఆనరబుల్ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, and Sri P. Ashok Gajpatraj garu, Honorable Minister for Civil Aviation, Government of India, Sri Y.S. Chaudhary garu, Honorable Member Party, and Sri Kammambati Haribabu garu, President Bharatiya Janata Party, Andhra Pradesh, Sri Yanamal Ramakrishna garu, Honorable Minister for Legislative Affairs, Government of ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ పీపుల్ హైటీ ఉంది పక్కన రావాల్సిందిగా కోరుతున్నాను.